డూప్లెక్స్ హౌస్ అండి ఇది. డూప్లెక్స్ హౌస్లో ఇంటీరియర్ స్టేర్ కేస్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు వచ్చేసి లోపల స్టేర్ కేసు మార్బుల్ స్టోన్తో ప్లాన్ చేసుకున్నారండి. ఇక్కడ సింగిల్ స్టోన్ మార్బుల్తో ప్లాన్ చేసుకున్నారు. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసాము డబల్ కలర్ మార్బుల్ స్టోన్తో ప్లాన్ చేసుకునింది. అండ్ అక్కడ ప్రతి ఈచ్ స్టెప్కి సెన్సార్ అనేది పెట్టుకున్నారు. ఇక్కడ స్టెప్కి ఏం సెన్సార్ ఏం లేదు. ఇక్కడ సైడ్కు వాల్ వచ్చింది కదా, ఈ వాల్ ఒకటి మాత్రము ప్రొఫైల్ లైటింగ్స్ పెట్టుకున్నారు. ఇంతకుముందు మనం చూసాము ఇక్కడ డబల్ కలర్ మార్బుల్ ప్లాన్ చేసుకొని మధ్యలో ఇక్కడ బ్రాస్ బీడింగ్ అనేది ఇచ్చారు. ఇంతకుముందు ఇక్కడ ఏం లేదండి, ప్లెయిన్గానే ఉంది. ఇక్కడ ఒకటి బ్లాక్ అండ్ అలాగే పింక్, బ్లాక్ పింక్ కాంబినేషన్లో మనం ఒక స్టేర్ కేస్ చూసాం కదా, ఇప్పుడు అంతా సేమ్ ఒకటే కలర్లో యూనిఫామ్గా బాగా డీసెంట్గా కనిపిస్తుందండి. ఇది కూడా బాగుంటుంది. ఎవరైతే సింగిల్ స్టోను మార్బుల్ స్టోను ఇష్టపడతారో అది ఇలాగ ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. మీకు ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నాను, చూడండి. నచ్చితే ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలాగా బాగుంటుంది. ఇక్కడ ఫ్లోరింగ్ అండ్ అలాగే స్టేర్ కేసు రెండు ఒకటే మార్బుల్ స్టోన్ కలరే యూస్ చేశారండి. చూడడానికి బాగా నీట్గా డీసెంట్గా లుక్ అనేది చాలా బాగుంటుంది, ఈవెన్గా కనిపిస్తుంది. ఎవరైతే మాకు బాగా లగ్జరీగా హైఫైగా కావాలి అనుకుంటే ఇంకా అండ్ అలాగే మార్బుల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటే ఇంకా ఖచ్చితంగా ఇలాగ ప్లాన్ చేసుకొని బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఒకటే స్టోన్ మార్బుల్ది బాగా నచ్చింది నాకు. వర్క్ అంతా నడుస్తుంది కాబట్టి కొంచెం నీట్గా కనపడట్లేదు. ఈ బిల్డింగ్ అంతా ఫినిష్ అయ్యాక నేను ఇదంతా మొత్తం నీట్గా క్లీన్ చేశాక మళ్ళీ ఒక వీడియో షేర్ చేశాను. అప్పుడు చూడండి సింగిల్ కలర్ మార్బుల్ స్టోన్ది ఎలా లుక్ వస్తుందో, ఎంత హైలైట్గా కనిపిస్తుందో అప్పుడు మీరే చూడండి, తెలుస్తుంది మీకు డిఫరెన్స్. ఫ్లోరింగ్కి స్టేర్ కేస్కి మొత్తం అంతా మార్బులే ప్లాన్ చేసుకుంటే మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంకా కావాలంటే ఫ్లోరింగ్కి మనం గ్రానైట్ ప్లాన్ చేసుకొని స్టేర్ కేస్కి మాత్రమే మనం మార్బుల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక బిల్డింగ్లో ప్లాన్ చేసుకుంటున్నారండి, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత నేను చూపిస్తానండి. ఆ లుక్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. అప్పుడు తర్వాత ఆలోచించుకొని మీరే డిసైడ్ చేసుకోండి.